నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడు. అంతేకాకుండా 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించిన జ్ఞాపకం ఉంచుకొనమని చెప్పాడు. కానీ విశ్రాంతి దినము నాడే, ఈరోజు ఆదివారము సండే వచ్చింది అని అంటే మనము విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి దినముగా పాటిస్తున్నారు. ఆదివారం వచ్చింది, ఉదయకాలంలో లేవకూడదు, 1 గంట లేటుగా లేవాలి, 10 గంటల దాకా నన్ను డిస్టర్బ్ చేయకూడదని చెప్పుకుంటారు. ఆదివారం వస్తే పిక్నిక్ పోవడం, ఆదివారం వస్తే ఫంక్షన్ చేసుకోవడం, ఆదివారం వస్తే కుటుంబాలు కలిసి సరదాగా గడుపుకోవడం, ఆదివారం నాడు వస్తే ఉద్యోగంలో ఒక డ్యూటీ ఎక్స్ట్రా చేసుకోవడం, బోనస్ డ్యూటీలు చేయడం, ఆదివారం వస్తే స్పెషల్ క్లాసులు, ఆదివారం వస్తే ఎక్కడో ఉన్నటువంటి పనులన్నీ కూడా తెర మీద తీసుకొచ్చుకోవడం, దేవుని సన్నిధిని వీడడం, దేవుని సన్నిధిని మర్చిపోవడం. ఇక వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తే ఆదివారం వస్తే పొలం నాటడానికి ఆదివారం వేస్తారయ్యే మంది అని చెప్పుకోవడం, ఆదివారం వస్తే పత్తి కలవడం, ఆదివారం వస్తే పత్తి వేయడం, ఆదివారం వస్తే 1,00,000 పనులు ముందు పెట్టుకుంటారు. అందుకే విస్తారమైన పనులను మానుకోమన్నాడు. విస్తారమైన పనులు ముందుంచుకొని ఏం చేస్తున్నారు? దేవుని విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉండి కూడా మర్చిపోతున్నారు, పెడుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడో చూడండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకోవాలి. సోమవారం నుండి శనివారం వరకు 6 దినములు నీ పనంతా పూర్తి చేసుకోవాలి. ఇవాటి పని రేపు, రేపటి పని ఎల్లుండి, ఇలా పోస్ట్ పోన్ సోమరి వాళ్ళే దాచిపెట్టుకుని సోమరి వాళ్ళే వెనకేసుకొని రాకూడదు. ఏ దినము పని ఆ దినమునే పూర్తి చేసుకోవాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఖచ్చితంగా దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను అన్నాడు. ఒక వారం నువ్వు పో, ఒక వారం భార్యను పంపిస్తారు, ఒక వారం పిల్లలను పంపిస్తారు, ఒక వారం యజమానుడు వస్తాడు. పంచుకుంటున్నారు, విశ్రాంతి దినాన్ని కూడా పంచుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు నువ్వు పో, నేను నా పని చేసుకుంటాను, ఈరోజు నువ్వు పో, నేను నా పని చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క వారం దేవుని మందిరానికి రావడం, మిగతా వారు వారి పనులు చూసుకోవడం. దావీదు అన్నాడు, దేవా నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి అన్నాడు. నీవు ఆశీర్వదించబడిన ఎన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండన్నాడు. నిత్యము నా కుటుంబంను ఆశీర్వదించమన్నాడు. కుటుంబాన్ని ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో సభ్యులందరూ దేవుని సన్నిధానంలో అగుపడాలి, కనబడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాని వారానికి ఒకరు దాసులైనను, పనివారైనను, పరదేశీ అయినను ఎవరికి ఏ పని చెప్పకూడదని పనివారికి పని అప్పగించేస్తారు. దేవుని మందిరంలోని ఒకటే ఫోన్ మాట్లాడు. పని ఏం చేస్తున్నారు, ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఉన్నట్టు కాదు, అక్కడ ఉన్నట్టు కాదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్ని పనులున్నా కూడా పునరుద్ధాన దినం దేవుని సన్నిధిలో కనబడాలి. అది దేవునికి ప్రతిష్ఠిత దినము. అందుకే అన్నాడు, 6 దినముల్లో యెహోవా భూమి ఆకాశమును సముద్రమును వాటిలో సమస్తం సృజించి 7వ దినం విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినం ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయనకు విశ్రాంతి దినం నాడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలిచి ఆయనను సేవించాలి, ఆయనను మహిమపరచాలి. నువ్వు కనీసానికి నెలకు ఒక 4 దినములు, 4 దినములలో కనీసానికి ఒక్కొక్క సంఘంలో, ఒక్కొక్క చర్చిలో ఆరాధన 2 గంటలు ఉంటుంది, ఒక్కొక్క చర్చిలో 1 గంటన్నర ఉంటుంది, ఒక్కొక్క చర్చిలో 3 గంటలు ఉంటుంది, ఇంకా ఎక్కువ 4 గంటలు. కనీసానికి నువ్వు వారానికి ఒక 4 గంటలు దేవుని సన్నిధిలో గడపనప్పుడు ఇక యుగయుగములు తరతరములు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఎలా నిలిచి ఉండదో, దేవునితో ఎలా యుగయుగములు తరతరములు సహవాసం నివాసంగా ఉండేదవు. ఆయనను నేను చెప్పిన దాన్ని చేయక నన్ను ప్రభువా ప్రభు అని పిలవను దేనికన్నాడు. అసలు చెప్పింది ఏమిటి? పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించిన జ్ఞాపకం చేశాడు. మరి అంత పవర్ఫుల్గా జ్ఞాపకం ఉంచుకుని చెప్పి ఎలా మర్చిపోతావు? అసలు దేవుని మందిరానికే రాకుండా దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దినము నాడు ఏ పనినైనను, ఎంతటి ప్రాముఖ్యమైన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న అధిపతులు, ప్రధానులు దేవుని సన్నిధానంలో సాగిలపడతారు. సామాన్యులమైనటువంటి మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఎలా దేవుని దీవెన ఆశీర్వాదం పొందుకొని చెప్పండి బిడ్డలారా. అందుకే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి దేవుని కృపకు పాత్రులుగా నిలవండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.